హాయ్ గుండె నిండా గుడి గంటలు నీతు వచ్చేసి రవిని అపార్థం చేసుకుంటుంది. ఎందుకంటే తన హోటల్ ఎక్కడ కొంటాడా అని చెప్పేసి వాళ్ళ అత్తకి ఏమైనా చెప్పంపించాడేమో అనేసి చాలా ఫీల్ అయ్యి అపార్థం ఆ పొజిషన్లో ఎవరున్నా సరే అలా అపార్థమే చేసుకుంటారులే. ఇంకా స్టోరీ విషయంలోకి వెళితే ఈరోజు ఆమె లేదనమాట, ప్రభావతి లేదు, ఆ కామాక్షితో బయటికి వెళ్ళిందని చెప్పేసి చెప్తున్నాడు. ఈరోజు కనపడలేదు, ఆవిడ సెలవు ఇచ్చాడేమో, ఈరోజు లీవ్ పెట్టిందేమో, ఆమె లేదు. ఇంకా బాలు వాయిస్ చేంజ్ అయింది అన్నట్టు అనిపించింది కదా, మీకు ఎవరికైనా అనిపించిందా? అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ రాలేదో లేకపోతే వేరే వాళ్ళ నుంచి ఆయన వస్తాడో తెలియదు, కానీ వాయిస్ అయితే చేంజ్ అయి ఉన్నది. పాత వాయిసే బాగుంది కదా, మనం విని అదే అలవాటు అయింది మనకి. ఇంకా బాలు వచ్చేసి మీనా దగ్గరకు వచ్చేసి మీనా ఎప్పుడు వంట లేకపోతే పూలు అంటావు, నాకు ఒక ముద్దు పెట్టవా అని చెప్పేసి మీనా అడిగేసరికి నాకు పని ఉందండి అని చెప్పని అంటుంది. పనులు ఎప్పుడు ఉండేవే కదా, నన్ను కూడా గమనించుకుంటా ఉండు అప్పుడప్పుడు అని చెప్పని అంటాడు. ముందు ఈ పూలు సర్దాలి, ఆ తర్వాత కామాక్షి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి, అక్కడ కూడా పూలు సర్దాలి, చాలా పనులు ఉన్నాయండి నాకు అని చెప్పేసి అంటుంది. ముద్దుకి పనులకి సంబంధం లేదు కదా అనేసరికి, లేదంటే ఇప్పుడు చేతులు ఖాళీగా లేవు, నాకు పని ఉందని చెప్పి తను పని చేసుకుంటా ఉంటుంది. కొంచెం హెల్ప్ చేయంటుంది, నాకు కూర మాడిపోయింది, నేను లోపలికి వెళ్తున్నానని చెప్పేసి మీనా అయితే అలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మనోజ్ వస్తాడు, అమ్మ అని చెప్పేసి మనోజ్ కూడా వస్తాడనమాట కిందకి. ఈ లోపల వాళ్ళ నాన్న కూడా వచ్చి వెళ్తాడులే. వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం చూసి వాళ్ళ నాన్న, అబ్బా చూసావా ఎంత హ్యాపీగా ఉందో, ఇక్కడ మీ అమ్మ లేదు ఇంకా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా లోపలికి వెళ్తాడు. ఇంకా మనోజ్ వచ్చేసి అమ్మ అంటే అమ్మ లేదు అని చెప్పని అంటాడనమాట. ఇక ఇతను బాలు అని తర్వాత ఎక్కడికి పోయిందంటే ఏమో నాకు తెలియదు అని చెప్పనేసి, సరే కొంచెం పూలు సర్దు అని చెప్పానంటే, నేను ఆ పూలు సర్దాలని, నేను బిజినెస్ మ్యాన్ నేను అని చెప్పనేసరికి, లేదు సర్దు అని చెప్పంటాడు. ఇంకా మనోజు దేవుడికి దండం పెట్టుకోవడానికి పోతాడు. నేను బిజినెస్ మ్యాన్ని, ఎక్కువసేపు దేవుడా నేను నిన్ను ఎక్కువసేపు విసిగించను, కొంచెమే దండమే పెట్టుకుంటాను, నేను లక్షాధికారిని అయిపోవాలా అని చెప్తే ఇక్కడి నుంచి బాగా ఏ పారా అవతలకు పోరా అని చెప్పని అంటుంటాడు. ఇంకా మనోజ్ నువ్వేమన్నా అన్నావా బాలు అంటే, నేనేం అనలేదు అని చెప్పేసి, సరే వచ్చి పూలు సర్దు అంటే, నేను బిజినెస్ మ్యాన్ని అంటే సర్దుతావా లేకపోతే ఏమన్నా అనమంటావా అని చెప్పంటే, వద్దు అని చెప్పేసి అలా పూలు సర్దుతాడనమాట. పూలు సర్దిసి అలా పోతా నేనేంటి బాలుకి భయపడేది, నా చేతిలో తాయెత్తు ఉంది కదా, రోహిణికి తాయెత్తు ఉంది కదా అని చెప్పేసి పోతే తాయెత్తు కనపడదు చేతిలో, అంతే. ఇంకా పైకి వెళ్ళేసి కింద పైన పడి ఎలుకలాగా పిల్లిలాగా నక్కి ఆ తాయెత్తు కోసం ఎతుకుతాడు, కనపడదు. రోహిణి ఉండేసి ఏంటి ఎతుకుతున్నావు అంటే, నువ్వు ఇచ్చిన తాయెత్తు అంటే, 20 రూపాయలు తాయెత్తే కదా ఏముందిలే అని చెప్పేసి రోహిణి అంటే, అదేంటిది నువ్వు హిమాలయంలో పూజ చేసి ఇచ్చిన తాయెత్తు కదా పోయిందని చెప్పి నీకేమీ బాధ లేదా అంటే, పాపం రోహిణి ఉండేసి అయ్యో నిజంగా నమ్మేసినట్టున్నాడు పాపం అని చెప్పేసి అనుకుని, నువ్వు ఎలా పోగొట్టావు అది నువ్వు అని చెప్పి అడుగుతుంది. అది పోయిందంటే, ఎక్కడెక్కడ పోయావో పోయి కనుక్కోపో అంటే, నేను కిందకి వెళ్ళాను పూలు సర్దేసి వచ్చాను అనేసరికి, నువ్వేంటి నీ చదువేంటి పోయి పూలు సర్దడం ఏంటి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సరే అని చెప్పి కిందకు వచ్చేస్తాడు. మనోజ్ కిందకు వచ్చేసి ఆ పూలు సర్దడానికి వచ్చేసరికి మీనా ఉండి, ఇప్పుడే అవి నేను డెలివరీ చేయాలా, ఎందుకు అలా చంద్రవందర చేస్తున్నాడో చూడు అని చెప్పని అంటారు. ఇంకా వెతుకుతూ ఉంటాడు, ఏం వెతుకుతున్నావు అని చెప్పేసి బాలు అడుగుతాడనమాట. ఇంపార్టెంట్ ఇది పోయింది, అది చాలా కాస్ట్లీ పోయింది అంటే, ఏం పోయింది, బ్రాస్లెట్ పోయిందా, ఉంగరం పోయిందా, వాచ్ పోయిందా, ఏం పోయిందని వెతుకుతున్నావా అనేసరికి, తాయెత్తు అంటే 20 రూపాయలు తాయెత్తు కోసం ఇంతలా చంద్రవందర చేస్తున్నావా అని చెప్పి అనేసరికి రోహిణి వస్తుంది. వచ్చేసి నువ్వు రా మనోజ్, బాలు వచ్చేసి చిన్న పూల కూడా తగ్గు పెట్టుకుంటాడు అనేసరికి మీనా వచ్చేసి, అది పూలు డెలివరీకి ఇవ్వాల్సిన పూలు, కొంచెం కూడా సరిగ్గా కామన్ సెన్స్ లేదా, అది డెలివరీ చేసిన పూలు పట్టుకొని అంటాడు. మళ్ళీ అతనేమో గొడవ పెట్టుకుంటాడా బాలు, పని పాటలేగా అతనికి, ఊరికి అతను ఎందుకు గొడవ పెట్టుకుంటారు, నువ్వేంటి రోహిణి నువ్వు అంటున్నావు అనేసరికి, రా అని చెప్పేసి పైకైతే తీసుకెళ్ళినాక ఇంకా మనోజ్ ఉండేసి, అయ్యో తాయెత్తు పోయింది ఏం చేయాలా, నేను ఏమన్నా లక్షాధికారి కాలేనా అని చెప్పేసి తను ఫీల్ అవుతుంటాడు. రోహిణి అనుకుంటుంది, అయ్యో అనవసరంగా నమ్ముతున్నాడు పాపము, నేను అతన్ని మోసం చేస్తున్నానా అనేసి రోహిణి తనలో తనే అనుకుంటుంది. బయట చెప్పదు కానీ తనలో తనే అనుకుంటుంది. ఇంకా మీ అమ్మ ఎక్కడికి పోయింది అని చెప్పేసి బాలుని అడుగుతాడు వాళ్ళ నాన్న. అడిగేసరికి కామాక్షి పిండితోటి మెట్లు కొనడానికి అయితే పోయింది అని చెప్పేసి బాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఈ అమ్మాయి ఉంది కదా, నీతు ఉంది కదా, నీతు రెస్టారెంట్లో ఉంటుంది. ఆ రెస్టారెంట్కి శృతి వాళ్ళ అమ్మ అయితే వస్తుందనమాట. వచ్చి ఈ అమ్మాయి పాపం ప్రేమగానే పలకరిస్తుంది వాళ్ళ అమ్మని,
మీరు గుర్తుపట్టారా, ఒకసారి నేను అతనితో రవితో సామాన్లు కొనడానికి పోయాను కదా, మీరు రవి అత్తగారు కదా, రండి కూర్చోండి అని ప్రేమగా పలకరిస్తుంది నీతు. ఈమెతే లేదు, నీతో కొంచెం మాట్లాడాలా అని చెప్పని అంటుంది. సరే చెప్పండి అంటే, నేను నీ హోటల్ కొనేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి గబగబా చెక్ రాస్తుంది. చెక్ రాసి ఇదిగో తీసుకో, ఎంత కావాలంటే అంత రాసుకో అనేసరికి అమ్మాయికి కోపం వస్తుంది నీతుకి. అమ్ముతున్నాము అంటే సరే, కొంటామంటే ఓకే, నేను ఏమన్నా చెప్పాను అమ్ముతున్నానని చెప్పేసి అడుగుతుంది. లేదు, ఇప్పుడే నా కళ్ళ ముందే చూశాను కదా, ఈ హోటల్లో తినే వాళ్ళంతా రవి చేసిన వంటలే బాగున్నాయి అంటున్నావు. రవి కానీ లేకపోతే నీ హోటలు ఎప్పటికైనా సరే నువ్వు అమ్ముకోవాల్సిందే అని చెప్పేసి అయితే మాట్లాడుతుంది. దానికి నీతి కోపం వచ్చేసి, నేను గెట్ అవుట్ అని చెప్పే లోపల మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నేనైతే అమ్మడం లేదు, ఇది నా డ్రీమ్, ఇది హోటల్ నుంచి చెప్పాను అమ్ముతానని చెప్పి. మీ అల్లుడికి మీరు ఎంత కాస్ట్ అయినా పెట్టి కొనుక్కోండి, నో ప్రాబ్లం, కానీ నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడద్దు మీరు అని చెప్పేసి నీతి బాగానే బుద్ధి చెప్పింది ఆవిడకి. ఇంకా ఆవిడైతే, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు, నేను ఇక మంచి ఆఫర్ ఇచ్చాను కదా, సరే ఈ చెక్కు నీ దగ్గర పెట్టుకోనుండు, నీ మనసు మారినప్పుడు దాంట్లో రాసుకో అనేసరికి నీతో కోపం వచ్చి ఆ చెక్కుని అలా చించేస్తుంది అనమాట. చించేసినాక ఆమె అయితే ఇంకా వెళ్ళిపోయినాక ఇంక మళ్ళీ మీనా వాళ్ళని చూపిస్తారు. మీనా వచ్చేసి కుకింగ్ దగ్గర వంట చేసుకుంటూ ఉంటుంది. అంతలోప్పుడు మళ్ళీ వస్తాడనమాట ఎవరు, బాలు వచ్చేసి మీనా అని చెప్పి వస్తే, ఏంటి ఈరోజు మీరు నా చుట్టూ గడియారం తిరుగుతున్నారు అంటే, రారా సరదాగా బయటికి వెళ్దాంరా అంటే, మన ఇద్దరం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా అంటుంది. ఏంది కూరగాయల గురించి, ఎలక్ట్రిసిటీ గురించి, దాని గురించి ఒక మాటలా, మనం ప్రేమగా మాట్లాడుకుందాం, బయటకు వెళ్ళేసి బయట తిరిగి వద్దాం పదా అని చెప్పేసి అనేసరికి, నాకు కొంచెం పని ఉందండి అని చెప్పి సరేలే అని చెప్పేసరికి, నీ మీద నా ప్రేమ ఆకాశం అంత ప్రేమ అని చెప్పని అంటాడు బాలు. ఇంత లోపల డప్పుడమ్మ వస్తుంది, అంటే శృతి కూడా వస్తుంది. వచ్చి, ఏంటి బాలు, మీనా మీద ప్రేమ, నీకు ఆకాశం అంత ప్రేమ, చూపించు ప్రేమ అంటే, అదెలా చూపిస్తాము అంటే, చూపించు అని చెప్పేసి అని అంటుంది అనమాట. చూపించలేక నీళ్ళు నమ్ములుతాడు బాలు. ఇంకా మీనాతో అంటుంది డప్పుడమ్మ, చూసావా మనకి బాగా మాటలు చెప్తారు, ఏదైనా చూపించమంటే మాత్రం ఇలా నీళ్ళు నమ్ములుతారు మగవాళ్ళు అని చెప్పేసరికి, అమ్మ డప్పుడమ్మా నీకు ఒక దండం, నువ్వు ఇప్పుడు వచ్చేసి నువ్వు మా ఇద్దరం వచ్చే గొడవ పెట్టద్దమ్మా అని చెప్పి అనేసరికి, ఇంకా శృతికి కూడా వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తాడనమాట. నువ్వు డబ్బింగ్ ఎక్కడి నుంచి చెప్తా ఉన్నావు, వాయిస్ బ్రేక్ అవుతా ఉంది అని చెప్పేసరికి, సరే సార్ నేను చెప్తాను, రూమ్లోకి వెళ్ళి చెప్తానులే అని చెప్పేసి తను అంటుంది. ఇంకా ఏంటి నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదంట కదా అనేసి మేనేజర్ కూడా అడుగుతాడనమాట. సరే బాలు, నీ ప్రేమకి నేను అడ్డు లేదులే, నేను వెళ్ళిపోతున్నానులే అని చెప్పేసి వెళ్తుంది. అంటే ఆ అమ్మాయి హోటల్కి రాలేదు, ఆ చూపించడానికోనే మనకి ఈ సీన్ పెట్టారనమాట. హోటల్కి అయితే శృతి రాలేదు. శృతి వచ్చి ఉంటే వాళ్ళ అమ్మకి అట్లాగే బుద్ధి చేసి పంపించుండేది, అవి రాలేదు కదా, అందుకని. ఇంకొచ్చేసి రవి వచ్చేసి వంట చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటారు అనమాట. ఎలా ఉంది వంట, ఎలా ఉంది, బాగుందా అని చెప్పేసి ఫీడ్బ్యాక్ తీసుకునేసరికి నీతుకి చాలా కోపం వస్తుంది. వచ్చేసి పిలుస్తుంది, ఇట్రా రవి అని పిలిస్తే, ఏంటి చెప్పండి మేడం అంటే, చెప్పండి నీతు అంటే, నువ్వు షెఫ్ అక్కడ ఉండు, కానీ ఎందుకు నువ్వు ఇక్కడ వస్తున్నావు నువ్వు అనేసరికి, అదేంటి మేడం, కనుక్కోవాలి, ఫీడ్బ్యాక్ కనుక్కోవాలి కదా, నేను కనుక్కొని ఇంకా ఏదైనా చేంజ్ చేసుకోమంటే చేంజ్ చేసుకుంటాను అంటే, ఇంకా అందరూ బాగుంది అని చెప్పి ఫుడ్ అయితే చెప్తున్నాడు. అసలు రవి కోసమే ఆ హోటల్కి వెళ్ళామని కూడా కొంతమంది చెప్తున్నారనమాట. నీకు నచ్చితే జాబ్ చేయి, లేకపోతే పో, నువ్వేమైనా పెద్ద ఇంటర్నేషనల్ షెఫ్ అనుకుంటున్నావా అని చెప్పేసి నీతో రవి అయితే తిడుతుంది. ఇప్పుడు ఏమైంది మేడం అనేసరికి, ఇలా మెత్త వచ్చి ఇలా ఆఫర్ ఇచ్చారు అంటే, నిజంగా మీకు తెలీదా అని అడుగుతుంది. నాకు నిజంగా తెలియదు మేడం అంటే, వెళ్ళి మెత్తకు చెప్పు, కావాలంటే నీకు ఎన్నైనా కొనుక్కోమని చెప్పు, అంతేగాని నా దగ్గరకు వచ్చి అమ్ముతావా ఇలాంటి మాత్రము మాట్లాడొద్దని చెప్పు అని చెప్పేసి నీతో చెప్తుంది. ఖచ్చితంగా చెప్తాను మేడం, కానీ మీరు మాత్రం నేను అపార్థం చేసుకోవద్దు మేడం అని చెప్పేసి రవి కూడా చెప్తాడు. ఏమో నాకేం తెలుసు, నువ్వు చెప్పకపోతే మీ వైఫ్ చెప్పిందేమో, మీ ఇంట్లో వాళ్ళంతా ప్లాన్ చేస్తున్నారేమో అని చెప్పేసి అని అంటారనమాట. కానీ ఆమె అలా అనడం నాకెందుకు పాపం రవిని అపార్థం చేసుకుంది అనిపించింది. రవి గురించి తెలుసు కదా, చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాడు, తెలుసు, కష్టపడి పైకి వస్తాడు, ఇట్లా అత్త సొమ్ము ఆశపడే అబ్బాయి కాదు అని తెలుసు కదా. మళ్ళీ రవిని అడుగుతుంది, నువ్వు ఎంతసేపు నా కష్టం మీద పైకి వస్తా అంటున్నావు కదా, అలాంటప్పుడు ఎలా మీ అత్త సొమ్ము తీసుకుంటున్నావు అని చెప్పేసి, నాకు నిజంగా తెలియదు మేడం, నేను ఖచ్చితంగా వెళ్ళి చెప్తాను అని చెప్పేసి ఇతనైతే చెప్పడం అయితే జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఈయనున్నాడు కదా మటన్ కొట్టు మాణిక్యం, ఆయన వచ్చేసి ఆ అమ్మాయి దివ్యాని పిలవడానికైతే పోతారు, విద్యాని పిలవడానికైతే పోతారనమాట. అదే ఆ ఫ్రెండ్ రోహిణి ఫ్రెండ్ని అయితే పిలవడానికైతే పోతాడు. పోయి పాప అని పిలుచుకొని కార్డు ఇచ్చేసి పెళ్ళికి రండి అని చెప్పనేసి, ఇదిగో రోహిణికి కూడా కార్డు ఇవ్వు, రోహిణి పాప అంటే కూడా నాకు చాలా ఇష్టం అంటే నువ్వే ఇవ్వచ్చు కదా అంటుంది రోహిణి వాళ్ళ ఫ్రెండ్. లేదు, నేను ఫర్నిచర్ షాప్కి పోవడానికి లేదు, ఇంటికి పోవడానికి లేదు కదా,
అందుకే నీకు ఇస్తున్నాను, నువ్వు ఇవ్వు అని చెప్తాడు. సరే ఇస్తాను అంటే ఇవ్వడమే కాదు పెళ్ళికి కూడా రావాలా, నేను మొన్న ఫర్నిచర్ కూడా నాకు చాలా డిస్కౌంట్ ఇచ్చిందని చెప్పేసి మాట్లాడతాడనమాట. సరేలే అని అంటుంది ఈ అమ్మాయి. దివ్యానే విద్యానే, ఈ రెండు పేరు నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాయి. విద్యనే కదా, విద్య అంటుంది అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి అమ్మాయి సరే ఉండు, నాకు కొంచెం పని ఉండి నేను అక్కడ వెళ్తున్నాను అని చెప్పేసి ఆ మటన్ ఒకటి మాణిక్యంతో అలా బయటకు వస్తుంది. ఆ రావడము శృతి వాళ్ళ అమ్మ ఇంటికైతే వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అదే సమయానికి శృతి వాళ్ళ అమ్మిళ్ళు కాదు తలకాయ, రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా ఈమె కూడా రోహిణి కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది, అల్లుడు గారికి యాక్సిడెంట్ అయిన విషయము నాకు ఎందుకు చెప్పలేదమ్మా అంటే, చెప్తే ఏం చేస్తావు అని అడిగింది. పాపం అట్లా అడగచ్చా వాళ్ళమ్మ బాధపడుతుంది కదా, ఏం చేస్తావు అంటే, లేదమ్మా తెలుసుకున్నదాన్ని కదా అంటే, తెలుసుకొని ఏం చేస్తావు, ఉపయోగం లేనప్పుడు చెప్పి కూడా వేస్టే కదా, అందుకే నీకు నేనైతే చెప్పలేదు అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే అంటుంది. ఇంకా ఈ అమ్మాయి అడుగుతుంది, రోహిణి ఫ్రెండ్ అడుగుతుంది, ఎందుకే అంత సీరియస్గా ఉన్నావు అనేసరికి, లేదు నేను మనోజ్ని మోసం చేస్తున్నానేమో అనిపిస్తున్నది, పాపము చాలా అమాయకుడు ఉన్నాడు అని చెప్పేసరికి, ఓహో దానికి అంతటికి ఈ కోపానికి అంతటికి కారణం అదా అని చెప్పి మాట్లాడి, సరే ఇంకా మాణిక్యం వచ్చేళ్ళాడు, మటన్ కొట్టు మాణిక్యం కదా, ఆయన అయితే వచ్చేళ్ళాడు, పెళ్ళికి రమ్మని చెప్పాడు అనేసరికి, నేను రావడం లేదు, వస్తే అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు, నేను ప్రాబ్లం అవుతుంది, నేను రాను అనేసి రోహిణి చెప్తుంది. నువ్వు కూడా పోవాక అనేసి వాళ్ళ ఫ్రెండ్కి కూడా చెప్తుంది. అంతలో నాకు కామాక్షి వాళ్ళ ఆంటీ ఇంట్లో పని ఉంది, అందరూ పోయేది ఒక పెళ్ళికే కదా, కామాక్షి ఆంటీ ఇంట్లో నాకు వేరే పని ఉంది, నాకు మేకప్ చేస్తానని చెప్పి ఒప్పుకున్నాను, నువ్వు కూడా పోవాక అని చెప్పేసి అయితే ఆమెతో చెప్తుంది అనమాట. సరేలే అని చెప్పేసి చూద్దాంలే అని చెప్పేసి, లేదు నేను పెళ్ళికి వెళ్తానని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అనడం అయితే జరుగుతుంది. ఇంక ఈరోజు జరిగిన ఎపిసోడ్ పాపము, ఈరోజు రవి అయితే చాలా ఫీల్ అవుతున్నాడు అవమానించింది అనేసి. ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.